పంపబడిన ఒక మనుషులు ఉండేను. అతని పేరు యాకోబు. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు అతని పేరు యోహాను. ఆయన మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చింది. యోహాను సువార్త 1:6-7 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చింది. యోహాను సువార్త 1:6. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చింది. యోహాను సువార్త 1:6-7. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషి ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చిన. యోహాను సువార్త 17 పంపబడిన ఒక మనుషుడు. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరికి విశ్వసించినట్లు అతను ఆ వెలుగును గురించి సాక్షిగా వచ్చింది. యోహాను 1:4-7 వచ్చినాడు. దేవుని యొక్క పంపబడిన ఒక మనుషుడు. అతని పేరు యోహాను. అతడు అందు మూలంగా అందరికీ విశ్వసించినట్లు అతను సాక్ష్యము వరకు సాక్షిగా వచ్చింది. నివసించే రాజ్యములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటివా, నీదు తనువును నీదు మనసును నీదు ప్రాణమును నీదు తనవును నీదు మనసును నీదు ప్రాణమును అర్పణముగా చేయని విలా సిద్ధపడగలవా, అర్పణముగా చేయని విలా సిద్ధపడగలవా. నీతి నివసించే రాజ్యములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటివా, మానివేయగ నీదు మోసము పాప జీవితము, మానివేయగ నీదు మోసము పాప జీవితము, మారు మనసు పొంది నీవిలా సిద్ధపడగలవా,